మీరు కోడి పందాలు, ఎడ్ల పందాలు చూసే ఉంటారు. తాజాగా జరుగుతున్న పావురాల పందాల గురించి తెలుసా? అదేంటి పావురాల పందాలు అవెక్కడ జరుగుతున్నాయనుకుంటున్నారా? నెల్లూరు జిల్లాలో ఈ పావురాల పోటీలను నిర్వహిస్తున్నారు. లక్షల నుండి కోట్ల రూపాయల్లో జరిగే పావురాల పోటీలు ఎలా జరుగుతున్నాయి? వాటి రూల్స్ ఏంటి? ఆ పందాలకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నెల్లూరు జిల్లాలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పల్లెటూర్లు ఎడ్ల పందాలు, కోడి పందాలతో హోరెత్తుతుంటే వాటిపై ఆంక్షలు విధించడంతో పందాల రాయుళ్లు పావురాల పోటీలపై దృష్టి సారించారు. వాస్తవానికి పావురాళ్ల పోటీలు గతంలో కూడా ఉన్నాయి. నెల్లూరు నగరంలో 10 సంవత్సరాల క్రితం ఈ పోటీలు విచ్చలవిడిగా జరిగేవి. కబాడిపాలెం, సంతపేట, వెంకటేశ్వరపురం, కావలి వంటి ప్రాంతాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరిగేవి. లక్షల నుండి ఈ పావురాల పందాలు కోట్లలో జరిగేవి. అయితే ఈ పోటీల నేపథ్యంలో సంతపేటలో 2009లో నాగయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనితో పోలీసులు ఉక్కుపాదం వేయడంతో ఈ వ్యవస్థ కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు ఈ పావురాల పోటీలు వెలుగులోకి వచ్చాయి. టోర్నమెంట్లో పావురాలను ఉన్న ప్రదేశం నుండి దూరంగా తీసుకుని వెళ్తారు. తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి టోర్నమెంట్లో పాల్గొనే అన్ని పావురాలను ఒకేసారి విడిచిపెడతారు. ఆ పావురాలు నిర్దేశించిన గమ్యానికి త్వరగా వచ్చి చేరాలి. ఏ పావురం త్వరగా వచ్చి చేరుతుందో ఆ పావురం గెలిచినట్టు. రెండో రకం పందెంలో పావురాలను గాలిలోకి ఎగరవేస్తారు. పావురాలు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ గాలిలో ఎక్కువసేపు ఉండాలి. అలా ఎక్కువసేపు గాలిలో ఉన్న పావురం విజేతగా నిలుస్తుంది. ఈ టోర్నీకి ప్రత్యేకంగా రెఫరీలు కూడా ఉంటారు. పావురాలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడానికి మాస్టర్స్ ఉంటారు. పందేలకు మంచి తర్ఫీదు పొందిన పావురాలు 60,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ధర పలుకుతాయంటే ఈ పావురాల పిచ్చి ఎంత పీక్స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పో ఒప్పో అనే విషయం పక్కన పెడితే ఈ పావురాల పందాలు హైలైట్ అయ్యాయి. పందాల రాయుళ్లకు శాంతి కపోతాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.